అలో టీవీ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. ఎక్కడ చూసినా దీనిపై చర్చ జరుగుతుంది. దీనికి కమిషనర్ రంగనాథ్ హైడ్రా లక్ష్యం అక్రమ నిర్మాణాల తొలగింపు. అందుకే గత కొన్ని రోజులుగా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తూ వచ్చింది. గత నెల రోజుల నుంచి చెరువుల కబ్జాపై ఫోకస్ పెట్టింది. చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టడం లేదు. గత కొన్ని దశాబ్దాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతంలో చెరువులను ఆక్రమించి విల్లాలను కట్టేశారు. హైడ్రాకు డిప్యూటేషన్ పై 300 మంది సిబ్బంది వచ్చారు. హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడిన నాటి నుంచి కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అందులో హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎంతగా అంటే ఎవరిని ఉపేక్షించవద్దని, నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అసలు ఇప్పుడు రంగనాథ్ అంటేనే అందరూ హడలిపోతున్నారు. రంగనాథ్ ఈ పోస్ట్ లో ఉన్నప్పుడే కాదు, గతంలోనూ ఐపీఎస్ అధికారిగా పలు జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆయన చాలా కేసులను సులువుగా సాల్వ్ చేయగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆయన వెనుదిరిగి చూడరన్న పేరుంది. కేసు దర్యాప్తుపై ప్రభావం చూడకుండా కేసును సాల్వ్ చేయడంలో దిట్ట. వరంగల్ పోలీస్ కమిషనర్ గా మెడికల్ విద్యార్థిని ప్రీతి కేసును కూడా రంగనాథ్ శోధించి చివరకు నిందితులను వెంటనే అరెస్టు చేయగలిగారు. ఇక తాజాగా హైడ్రా కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనపై ఎన్నో రకమైన రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. పేరు మోసిన బిల్డర్ల నుంచి ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సిబ్బందికి కూల్చివేతల సంగతి చివరి వరకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను దేనిని వదిలిపెట్టడం లేదు. నిజంగా హైడ్రా తీసుకుంటున్న చర్యల గురించి బిల్డర్లు, రాజకీయ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాదు, హైదరాబాద్ లో అక్రమంగా నిర్మాణం చేపట్టాలంటేనే హడలిపోయేలా హైడ్రా పనితీరు సాగుతోంది. ఈ హైడ్రా కారణంగా హీరో నాగార్జున కూడా చిక్కుల్లో పడ్డారు. హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి జనం కోసం సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో నాగార్జున ఈ చెరువును ఆక్రమించారని, దీనిని కూల్చివేయాలని ఫిర్యాదుల్లో ఆ సంస్థ హైడ్రాకు కోరింది. దీంతో ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.